యస్, గేమ్ చేంజర్ మూవీ చూసేసా. ముందుగా గేమ్ చేంజర్ మూవీ గురించి చెప్పుకుంటే నాకు ఓకే అనిపించింది భయ్య. గేమ్ చేంజర్ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే సినిమా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది. రామ్ చరణ్ ఎంట్రీ సీన్ సూపర్బ్. క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం ఓకే. కాలేజీలో లవ్ స్టోరీ అండ్ కామెడీ సీన్స్ ఓకే. వెన్నెల కిషోర్ బ్రహ్మానందం ఓకే. కానీ ఇంటర్వెల్లో 20 minutes ఉంటుంది భయ్య, అది సూపర్బ్. విజువల్స్ అదిరిపోతుంది. ఇప్పుడు సెకండ్ హాఫ్కి వస్తే సినిమాకి హార్ట్ అప్పన్న క్యారెక్టర్ అని చెప్పేసి చాలా ఇంటర్వ్యూలో దిల్ రాజు గారు చెప్పారు. సో నేను ఆ క్యారెక్టర్ గురించి వెయిట్ చేశా. ఈ క్యారెక్టర్ మూవీలో 20 to 25 minutes ఉంటుంది. సో ఈ క్యారెక్టర్ బిహేవియర్, వాయిస్ మాడ్యులేషన్, మొత్తంగా ఈ ఎపిసోడ్ సూపర్బ్ అండ్ సూపర్బ్ అంతే. తర్వాత స్టోరీ ప్రజెంట్కి షిఫ్ట్ అవుతుంది. ప్రజెంట్కి షిఫ్ట్ అయిన తర్వాత హీరో అండ్ విలన్ ఫేస్ ఆఫ్ సీన్స్ వస్తాయి. అవి సోసోగా ఉంటాయి. అంటే మొత్తంగా చెప్పాలంటే అన్ప్రిడిక్టబుల్గా ఈ మూవీ ఉంటుందని వస్తే ప్రిడిక్టబుల్గా ఎప్పుడో ఎక్కడో చూసినట్టుగానే ఉంది. పాటల విషయానికి వస్తే పాటలు స్క్రీన్ పై చాలా చాలా బాగున్నాయి. కానీ ఇక్కడ అన్ప్రిడిక్టబుల్ విషయం ఏంటంటే నానా హైరానా పాట మాత్రం ఇక్కడ తీసేశారు. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. ఇప్పుడు యాక్టర్స్ గురించి చెప్పుకుంటే ఫస్ట్ చెప్పుకోవాల్సింది రామ్ చరణ్. అప్పన్న క్యారెక్టర్లో స్టూడెంట్గా ఐఏఎస్, ఐపీఎస్ ఇలా అన్ని క్యారెక్టర్లో చాలా చాలా బాగా చేశారు. సూపర్బ్. సెకండ్ చెప్పాలంటే అంజలి. ఒక్క మాటలో ఈమె సహజ నటి. చాలా క్యారెక్టర్స్ రావాలి ఈవిడికి ఉన్న టాలెంట్కి చాలా మూవీస్ ఆఫర్స్ రావాలి. ఇంకా నెక్స్ట్ చెప్పుకుంటే ఎస్జే సూర్య, శ్రీకాంత్ బాగానే చేశారు. ఇంకా కీరా అద్వానీ, ఆవిడ ఎందుకుందో ఏంటో తెలీదు, ఓకే. నెక్స్ట్ శంకర్ డైరెక్షన్ ఓకే భయ్య. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ దిల్ రాజు బాగా ఖర్చు పెట్టడానికి తెలుస్తుంది, బాగుంది. ఓవరాల్గా ఈ మూవీపై నా ఒపీనియన్ అబోవ్ యావరేజ్. ఒక్కసారి చూసేయచ్చు. 400 కోట్లు పెట్టిన సినిమాని 300 రూపాయలతో మనం చూస్తున్నామంటే ఆ హ్యాపీనే వేరు.